అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై థర్డ్ క్లాస్. In our previous class we have learned about B forms present and B form past, that is am is are in present, was were in past. So what these B forms teach us అంటే ఈ B forms మనకి ఏం చెప్తాయి అంటే మన స్థితిగతులను, ప్లేసెస్లను, ఉండడం అనే విషయాలను గురించి మనకు చెప్తాయి. మనకు బీ ఫార్మ్స్ గురించి కరెక్ట్గా తెలిసిపోయినట్లయితే మనం ఈజీగా 10 to 20% ఇంగ్లీష్ మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ ఇన్ బెంగళూరు, ఐ విల్ బీ ఇన్ ఢిల్లీ. ఇలాంటి మాటలు ఐ వాజ్ థర్స్టీ, ఐ వాజ్ హంగ్రీ, ఐ ఆమ్ ఫీలింగ్ నాట్ వెల్, అలాంటి మాటలు మనం చెప్పడానికి ఈ బీ ఫార్మ్స్లను యూజ్ చేస్తామని మనం లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో our previous classes was be present and be past. So today we are going to learn about be future. Be future లో మనం దేని గురించి చెప్పుకుంటామంటే will be అనేది మనం అన్ని సబ్జెక్టులతో ఒకే విధంగా యూజ్ చేస్తాం. దేర్ ఈజ్ నో ఎనీ కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీ ప్రెజెంట్లో యామ్ అని, ఈజ్ అని, ఆర్ అని వేరే వేరే సబ్జెక్ట్స్తో వేరే వేరే విధంగా యూజ్ చేస్తాం. పాస్ట్లో సింగులర్ వాటితో వజ్ అని, ప్లూరల్ వాటితో వర్ అని యూజ్ చేసాం. కానీ ఇలాంటి కమిట్మెంట్స్, దేర్ ఈజ్ నో సచ్ కమిట్మెంట్స్. అన్ని సబ్జెక్ట్స్లతో మనం విల్ బీని యూజ్ చేస్తాం మనం ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బీ, we will be, you will be, they will be, he will be, she will be, it will. ఫ్యూచర్లో ఇలాగా వస్తుంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఇన్ ఇండియా లాస్ట్ ఇయర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ దుబాయ్. నో, నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను. ఐ విల్ బీ ఇన్ కెనడా. నేను కెనడాలో ఉంటాను ఫ్యూచర్లో. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడితే మనం ఈ విధంగా చెప్తాము. ఐ విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ ఏ స్టూడెంట్. ఆమె ఒక స్టూడెంట్ ఇంతకుముందు. ఇప్పుడు షీ ఈజ్ యాన్ ఎంప్లాయ్. ఆమె ఒక ఎంప్లాయ్, ఇప్పుడు ఒక సాధారణ ఎంప్లాయ్. షీ విల్ బి యాన్ ఆఫీసర్. తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఓ 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఆమె ఒక ఆఫీసర్ అవ్వచ్చు. ఇలాంటి మాటలు మనం మాట్లాడడానికి బీ ఫార్మ్స్ను యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ 30 years old. అతను 30 సంవత్సరాల వయసు గలవాడు. హీ ఈజ్ 30 అంటే లాస్ట్ ఇయర్ హీ వాజ్ 29 years old. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు హీ విల్ బీ 31 years old నెక్స్ట్ ఇయర్. ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే కంపారిజన్లో మనకు షీ వాజ్ ఏ లిటిల్ గర్ల్ 10 years ago. ఆమె ఒక చిన్న పిల్ల 10 సంవత్సరాల కిందట. నౌ షీ ఈజ్ ఏ టీనేజర్. ఆమె ఒక టీనేజర్ ఈరోజు. ఆఫ్టర్ 5 years 6 years తర్వాత ఆమె ఒక తల్లి. అంటే ఎలా చెప్తామంటే షీ వాజ్ ఏ లిటిల్ గర్ల్ 10 years ago. షీ ఈజ్ ఏ టీనేజర్ నౌ. షీ విల్ బి ఏ మదర్. ఇలాగా మనము చెప్తూ ఉంటాం బీ ఫామ్లో. సో మనం ఏమనుకున్నాము, విల్ బి వచ్చేసరికి ఫ్యూచర్లో అన్ని సబ్జెక్టులతో మనకు ఎలాంటి కమిట్మెంట్ లేకుండా ఓన్లీ విల్ బీని వాడతాం అన్ని సబ్జెక్టులు. ప్రపంచంలో మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా కానీ ఐవి, యూ, దే, ఈ, షీట్లు ఇవే మన ప్రపంచం అని మనం ముందు క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో మనం పాజిటివ్లో విల్ బి వస్తే నెగిటివ్లో విల్ నాట్ బి వస్తుంది. మనం ఏ విధంగా వస్తుందో కొన్ని ఎగ్జాంపుల్ను చూద్దాం. ఇక్కడ హీ విల్ బి విత్ అస్ ఇన్ 2 hours. 2 గంటల్లో అతను మనతో ఉండబోతున్నాడు. బ్రేక్ఫాస్ట్ విల్ బి రెడీ ఇన్ 15 minutes. బ్రేక్ఫాస్ట్ 15 minutesలో రెడీ అవ్వబోతుంది. ఓకే, షీ విల్ బీ ఇన్ ఢిల్లీ నెక్స్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ ఆమె ఢిల్లీలో ఉండబోతుంది.
మీటింగ్ విల్ బి టుమారో. మీటింగ్ రేపు ఉండబోతుంది. హీ విల్ బి 32 years ఓల్డ్ నెక్స్ట్ ఇయర్. అంటే హీ విల్ బి 32 years ఓల్డ్ అంటే ప్రజెంట్ అతను 31 year old. హీ ఈజ్ 31 years ఓల్డ్ నౌ. హీ విల్ బి 32 years ఓల్డ్ నెక్స్ట్ ఇయర్. ఈ విధంగా అనమాట. షీ విల్ బి ఏ మదర్. షీ విల్ బి ఏ మదర్ ఆఫ్టర్ 5-6 years. ఆమె ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఉంటుంది. ఓకే, ఇది పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటి? she will not be in she will not be in Hyderabad నెక్స్ట్ వీక్. అంటే నెక్స్ట్ ప్రజెంట్ ఆమె హైదరాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వీక్ ఢిల్లీలో వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు నెక్స్ట్ వీక్ హైదరాబాద్లో ఉండదు కదా. ఈ విధంగా మనము షీ విల్ బి ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్. ఆమె నెక్స్ట్ వీక్ ఢిల్లీలో ఉంటుంది. అంటే షీ విల్ నాట్ బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. అంటే ఢిల్లీలో వెళ్ళిపోతుంది కదా, అందుకే ఆమె హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ ఉండదు అని చెప్తున్నాం. మనకి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు విల్ బి ఓకే పాజిటివ్లో, విల్ నాట్ బి నెగిటివ్ చెప్పేటప్పుడు మనకు ఈ నాట్ అనేది విల్కి బీకి మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టొద్దు అనమాట. విల్ బి నాట్ అని రాదు. ఎలా వస్తుందంటే విల్ నాట్ బి. ఎప్పుడు మనకు ఇలాగే రావాలి. విల్ నాట్ బి, ఇది కరెక్ట్. విల్ బి నాట్, ఇది రాంగ్. ఇలా చేయొద్దు. మనకి ఎప్పుడు నెగిటివ్ చెప్పేటప్పుడు విల్ నాట్ బి అనే పలకాలి. ఇది మనకు టంగ్ ప్రాక్టీస్ అయ్యేలాగా కొన్నిసార్లు మనం విల్ నాట్ బి అని ప్రాక్టీస్ చేసుకోవాలి. విల్ బి నాట్ అనేది మనకు రాదు. ఓకే, సో మనం ఏమనుకున్నాం? పాజిటివ్లో షీ విల్ బి ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్, షీ విల్ నాట్ బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అనుకున్నాం. పాజిటివ్ నెగిటివ్. మరి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ అనేది ఆస్కింగ్ క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వితౌట్ ఆస్కింగ్ క్వశ్చన్ యూ కెనాట్ మేక్ లాంగ్ కన్వర్జేషన్. మనకు క్వశ్చన్స్ అడగడానికి రాకుంటే మనము పెద్ద సంభాషణలు చేయలేము. అందుకే మనము క్వశ్చన్ అడగడం అనేది చాలా అవసరం. నేను ఈ క్వశ్చన్ గురించి వచ్చే క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక క్వశ్చన్ ఎలా అడగాలి, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్స్, WH క్వశ్చన్స్, వాటి గురించి క్లియర్గా ఒక క్లాసు వీడియో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్. ఓకే, దీంట్లో మనకు షీ విల్ బీ ఇన్ ఢిల్లీ పాజిటివ్ అనుకుంటే, షీ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ నెగిటివ్ అనుకుంటే, మరి క్వశ్చన్ ఏంటి? పాజిటివ్ క్వశ్చన్. విల్ షీ బీ ఇన్ ఢిల్లీ? విల్ షీ బీ ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్? అంటే ఇక్కడ ఎట్లా వస్తుంది మనకు? ఈ విల్ అనేది ఫస్ట్ వచ్చి షీ అనేది తర్వాత. అంటే ఈ విల్ అయిన హెల్పింగ్ వర్బ్ అనేది ఫస్ట్ వస్తుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్ ఇది. ఇది సబ్జెక్ట్ అయినటువంటి షీ అనేది తర్వాత వస్తుంది. అంటే ఎలా వచ్చింది? విల్ షీ బీ ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్? ఆమె నెక్స్ట్ వీక్ ఢిల్లీలో ఉంటుందా? మనం దీనికి ఆన్సర్ ఎలా ఉంటుంది? అవును అంటే ఎస్ అని, కాదు అంటే నో అని, ఇలా ఆన్సర్ అనేది వస్తుంది. మరి WH క్వశ్చన్స్ అంటే, WH హౌ క్వశ్చన్స్ అంటే, ఆమె ఢిల్లీలో ఎందుకు ఉంటుంది, ఆమె ఢిల్లీలో ఎక్కడ ఉంటుంది, ఆమె ఢిల్లీలో ఎప్పుడు ఉంటుంది, ఆమె ఢిల్లీలో ఎలా ఉంటుంది, ఇలా మనం ప్రశ్నలు అడిగేటప్పుడు WH హౌ క్వశ్చన్స్ని చేర్చుతాము. అప్పుడు మనకు ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ అనేది మనకు ఆన్సర్ రాదు, మనకు పూర్తి సమాధానం చెప్పాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక WH క్వశ్చన్ తీసుకుంటే, why will she be in Delhi
నెక్స్ట్ వీక్. వై విల్ షీ బి ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్ అంటే ఆమె ఢిల్లీలో ఎందుకు ఉంటుంది, ఆమెకు అక్కడ అవసరం ఏంటి పోవడానికి, అక్కడ ఉండడానికి ఏం పని అన్నట్టుగా మనము ఈ వై క్వశ్చన్ను అడుగుతున్నాం. ఇంకో ఆన్సర్ కూడా అడగవచ్చు. ఎలా అంటే వేర్ విల్ షీ బీ ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్. ఇంత పెద్ద ఢిల్లీలో నెక్స్ట్ వీక్ ఆమె ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఎక్కడ ఉంటుంది, వేర్ విల్ షీ బీ ఇన్ ఢిల్లీ నెక్స్ట్ వీక్. ఈ విధంగా మనము అడుగుతాము. ఈ విధంగా మనము ప్రశ్నలు అడగడానికి ట్రై చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్. క్వశ్చన్లో ఎస్ఆర్ నో క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి మనం 2 తీసుకున్నాము ఇక్కడ. ఓకే, సో నెగిటివ్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే షీ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అని అనుకున్నాం. అంటే విల్ నాట్ షీ బీ ఇన్ హైదరాబాద్. విల్ నాట్ షీ బీ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్లో ఉండదా, ఈ విధంగా నెక్స్ట్ వీక్ ఆ విధంగా మాట్లాడతాం. ఇక్కడ విల్ నాట్కి ఒక కాంట్రాక్షన్ ఫామ్లో చెప్పవచ్చు. కాంట్రాక్షన్ ఫామ్ అంటే షార్ట్ అనమాట. వోంట్ షీ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఆమె హైదరాబాద్లో ఉండదా, ఈ విధంగా మనము కాంట్రాక్షన్ ఫామ్లో వోంట్ షీ బీ, వోంట్ హీ బీ, వోంట్ దే బీ, ఈ విధంగా మనము అడుగుతాం. అన్ని సబ్జెక్టులతో విల్ నాట్ బీ ఈ విధంగానే మనము అడుగుతాము. దీంట్లో మనకు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ విల్ బీతో మనకు ఏ కన్ఫ్యూజన్ అనేది లేదు. అన్ని సబ్జెక్టులు ఐబియుదే అయినటువంటి అన్ని సబ్జెక్టులతో, ఐబియుదే హీ షీట్లో అయినటువంటి అన్ని సబ్జెక్టులతో మనము విల్ బీనే అడుగుతాము. అలాగ ప్రజెంట్లో అమెజాన్, పాస్ట్లో బస్బర్ లాగా మనకి ఇక్కడ ఎలాంటి కమిట్మెంట్ అనేది లేదు. చాలా ఈజీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. I will see you next week with another